అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మే 2న మధ్యాహ్నం 3:30కి సభాస్థలికి చేరుకుని కనీసం గంట పాటు ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు. అయితే ప్రధాని టూర్ తోటి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత సంతరించుకుని తగు ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనాలను సమీకరించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అమరావతి రైతులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను జన సమీకరణ సభకు హాజరయ్యేందుకు జన సమీకరణ కోసం ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి ప్రాంతమైన తాడికొండ నుంచి వెలగపూడి వరకు రైతులు ర్యాలీగా సభకు వచ్చేటట్టు ఏర్పాట్లు చేశారు. ప్రధాన సభకు మొత్తం 5 లక్షల మంది జనాభా ఉండాలన్నట్టు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాజధాని చుట్టుపక్కల గ్రామాల నుంచి 6,000కు పైగా బస్సులు వేశారు. రాజధాని ప్రజల కోసం అయితే 8,000 బస్సులు వేశారు. ఈ మొత్తం అంటే 14,000 బస్సుల నుంచి 5 లక్షల జనాలు ప్రధాన సభకు హాజరయ్యేలాగా ప్లాన్ చేశారు. అయితే కొన్ని దూర ప్రాంతం కానీ, వేరే వాళ్ళు కానీ, ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కొంచెం అడిగి కొంచెం మీరు అందరు రావాలని చెప్పి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. అంటే ఏ ప్రధాని స్థాయిలో కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో కానీ సభలు ఏర్పాటు చేసినప్పుడు జనాలు ఉండాలి. ఉంటేనే ఆ సభ నిండుగా కనబడుతుంది. ఈ క్రమంలో అధికారులు కానీ ఎవరైనా సరే కొంచెం జనాలతో తరలించడం తప్పని పరిస్థితి. ఈ క్రమంలోనే జన సమీకరణ బాగా జరుగుతుంది.